అరటిపండు తొక్కపై కాలు వేసి కింద పడుతున్నట్లు నటిస్తూ చారు ఆజమెల్లో తాళి తెంచేస్తుంది. దాంతో శ్రీను వెంటనే చారు చెంప పగలగొడతాడు. ఆచైతే అలా షాకింగ్గా ఏడుస్తూ నిలబడి ఉంటుంది. ఏమైంది, నన్నెందుకు కొడుతున్నారు అని చారు ఏమీ తెలియనట్లు అడుగుతూ ఉంటుంది. అయ్యో చారు, నువ్వు ఆజ మెల్లో తాళి తెంచేశావు అని పార్వతి చెప్తుంది. అయ్యో ఆజా, శ్రీను బావ నన్ను క్షమించండి. నేను కింద పడుతున్నానా, కళ్ళు కనిపించవు కదా, నేను ఆజపై పడిపోయాను. అసలు ఆజ తాళి పట్టుకున్నానన్న విషయమే నాకు తెలీదు, ఎందుకంటే నాకు కళ్ళు కనిపించవు కదా అని చారు క్షమించమని వేడుకుంటూ ఉంటుంది. ఇదంతా కావాలనే చేస్తున్నట్లు ఉంది రామా అని శౌర్య అంటే, మనకు తెలుసు సార్, కానీ వీళ్ళెవరూ నమ్మటం లేదు కదా అని రామలక్ష్మి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా గుళ్ళో తాళి తెగిపోవటం అమంగళం అని పూజారి గారు చెప్తారు. వెంటనే శ్రీను చారు చేతిలో ఉన్న తాళి తీసుకొని ఆజమేడలో కడుతూ ఉంటే, సీనుబావా ఆగు, సీనుబావా నువ్వు అప్పుడే తాళి కట్టడానికి వీల్లేదు, నేనే కదా ఈ తప్పు చేశాను, నేనే దగ్గరుండి నీ చేత్తో ఆజమెల్లో కట్టిస్తాను, ప్లీజ్ నన్ను క్షమించండి అని చారు అడ్డుపడుతూ ఉంటుంది. బాబు, ఇలా తాళి తెగిపోయినప్పుడు ఒక మంచి ముహూర్తం చూసి తాళి కడితే చాలా మంచిది అని పూజారి గారు చెప్తారు. అయితే మీరే పరిష్కారం చెప్పండి పూజారి గారు అని రఘురాం అనడంతో, మీరు నాతో పాటి రండి, నేను చెప్తానని పూజారి గారు జానకి రఘురాంని పక్కకు తీసుకువెళ్తారు. చారు, ఆజే తాళి తెంచడం అయితే తెంచావు, కానీ ఇప్పుడేం చేయబోతున్నావు అని పార్వతి అనడంతో, సేనుబావ తాళి కట్టేది ఆజ మెడలో కాదు పిన్ని, నా మెడలో తాళి కడతాడు. పూజారి గారు ఏం చెప్పినా సేనుబావ నా మెడలోనే తాళి కడతాడు, చూస్తూ ఉండు, నేను అలా ప్లాన్ చేశాను కదా అని చారు చెప్తుంది. అప్పుడే రఘురాం జానకి అక్కడికి వచ్చి, పూజారి గారు 9-9:30 మధ్య సమయంలో పూజ చేసి ఇదే తాళిని సీను చేత ఆజ మెడలో కట్టిస్తారంట, అంతా మంచి జరుగుతుంది, మీరెవరు కంగారు పడకండి అని రఘురాం జానకి చెప్తూ ఉంటే, కానీ సీనుబావ కట్టేది నా మెడలోనే, ఆజ మెడలో కాదు, నేను ప్లాన్ చేస్తున్నానని చారు అనుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది. తరువాత రామలక్ష్మి పరమశివుని వేషంలో నాటకం వేస్తూ ఉంటుంది. ఆ నాటకంలో భాగంగా రాక్షసులు రామలక్ష్మిని కావాలనే కొడుతూ కత్తులతో చంపబోతూ ఉంటే ఆజకి డౌట్ వచ్చేసి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటే శౌర్య కూడా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఇప్పుడు నాటకంలో భాగంగా రామలక్ష్మి చనిపోతుందని అందరూ అనుకుంటారు, కానీ రామలక్ష్మి నిజంగానే చనిపోబోతోంది అని అస్మిత చాలా సంతోషంగా రామలక్ష్మిని నిజంగానే స్టేజ్ మీద కొడుతూ ఉంటే సంతోషంగా చూస్తూ ఉంటుంది. మరి ఆజ కనిపెట్టేసింది కాబట్టి రామలక్ష్మిని ఎలా కాపాడుతుందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.